అమెండ్మెంట్ అయిన తర్వాత సవరణలు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత జీవో ఇస్తారు ఎప్పుడు గవర్నమెంట్. కానీ ఈరోజు మేము 46% చేసేసినాం, రేపు వాళ్ళ క్యాబినెట్ ఏం చర్చ చేస్తావు, గదే 46 చేస్తావు, ఇవాళ అమెండ్మెంట్ ఏం చేస్తావు, గదే చర్చ చేస్తావు. అంటే మీరు ఏం చేద్దాం అనుకుంటారు మమ్మల్ని? అంటే వీళ్ళని మొక్కుబడిగా పొద్దున ఒకటి మీటింగ్ పెట్టుకొని సాయంత్రం చేసుకొని వెళ్ళిపోతే వీళ్ళ కర్మ వీళ్ళు పడతారు అనుకుంటారా? అబద్ధాలు ముచ్చట్లే కాంగ్రెస్ పార్టీ 40-50 సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది చేసారు. ఇక కూడా మేము ఇబ్బంది పడే పరిస్థితి లేదు. కాబట్టి డెఫినెట్గా కులగణన శాస్త్రీయంగా జరగాలి, అసెంబ్లీలో చర్చ జరగాలి. ఒక్కరోజు జరుగుతారా 10 రోజులు జరుగుతారా చర్చ జరగాలి. బీసీ మేధావులు ఇవ్వండి, బీసీ కుల సంఘాలు పిలవండి, పిలిచి అందరు తీసుకున్న తర్వాతే కులగణన సక్రమం చేసిన తర్వాతనే ఈరోజు మీరు మళ్ళీ జీవో ఇవ్వాలి. కానీ ఈరోజు పొద్దున క్యాబినెట్ పెట్టుకొని మధ్యాహ్నం అసెంబ్లీ పెట్టుకొని సాయంత్రం జీవో ఇచ్చేసి పంపిస్తా అంటే ఇక్కడ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. చైతన్యవంతులు బీచున్నారు. మా వాట సంఖ్యాపరంగా మాకు రావాలి, సంఖ్యాపరంగా రాజ్యాధిక కోసం కావాలంటే మా వాట మాకు కావాలి. కాబట్టి కులగణన శాస్త్రీయంగా జరగాలి, మొక్కుబడి జరిగితే ఉపేక్షించలేదు. మా జీవితంలో ఎప్పుడో జుల్లైందండి అసెంబ్లీ అరగంట కోసం వచ్చేసి 5 నిమిషాలు మాట్లాడుకొని ఎటోటాలు పోతుంటే కూడా ఎంత అవమానం అండి. సమాధానం చెప్పకుండా పోతారా? ఎప్పుడు పెడతారో చెప్పండి. ఎంతసేపు అసెంబ్లీలో కూర్చోమంటావు? ఏం చెప్పకుండా పోతండి. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ 40-50 సంవత్సరాలు బీసీలో మోసం చేసింది, మళ్ళీ ఈ రోజు మళ్ళీ మోసం చేసింది జరుగుతుంది. మేము ఉన్నాం ఇప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడండి.